వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అరే ట్రైన్ అమౌంట్ కూడా తీసుకో. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము రాత్రి వేళ వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు యొక్క కృపా సహాయం మనకు దొరుకున్నట్లు అడుగుదాము. తిమోతి పత్రికలో ఏవైతే చెప్పాడో అవే తీతుకు పత్రికలో అతని కాంటెక్స్ట్లో అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, వివరణ ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కొంచెం వేగంగా ముందుకెళ్ళచ్చు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము వినుటకు ఆసక్తితో ఉన్న ఈ బిడ్డలను దీవించము. సంఘ నాయకత్వం ఎట్లా ఉండాలో మీరు నేర్పించారు. దానిని ధ్యానిస్తున్నాం. మాతో మాట్లాడము. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతునకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పెద్దను గూర్చి అధ్యక్షుని గూర్చి, పెద్దను గూర్చి అధ్యక్షుని గూర్చి, డీకన్ అండ్ బిషప్, ఈ 2 క్వాలిటీస్ చెప్పాడు. ఇవి తిమోతికి కూడా రాశాడు. సేమ్ తీతుకు కూడా అయ్యే రాస్తున్నాడు. రైటర్ ఒక్కడే, కానీ లెటర్ రిసీవర్స్ వేరు. రాస్తున్నది పౌలే, కానీ ఎవరికి వ్రాయబడుతుందో వాళ్ళు వేరే వ్యక్తులు. అంటే కంటెంట్ ఒకటే అనేది మనకు అర్థమవుతుంది. తీతుకు రాసిన, తిమోతికి రాసిన, ఇంకొకళ్ళకి రాసిన, ఇంకొకళ్ళకి రాసిన, ఇవాళ అది మనకు అప్లై చేసుకున్నా కూడా పౌలు సందేశం ఒక్కటే. విశ్వాసులకు పైన పెద్దలు, పెద్దలకు పైన నాయకులు, క్రైస్తవులు నాయకులు, ఉపదేశకులు, బోధకులు, అపోస్తలు, ప్రవక్తలు, కాపరులు, వాళ్ళకు పైన అధ్యక్షుడు. కాబట్టి ఈ సిస్టంలో ఎవరెవరు ఎట్లా ఉండాలి? ఇవాళ ఎట్లున్నారు? ఇవాళ మనకి లోపాలు బాగా తెలుసు, చెప్పుకోనక్కర్లేదు, తలంచుకోవాలి. ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు, ఎలాంటి మార్పు రావాలి అనేది తెలియటానికే వాక్యం. గీటురాయి, ఇదిగో ఇట్లా ఉండాలా, దిస్ ఈజ్ ద స్టాండర్డ్ అండ్ ద మోడల్, ఈ మాదిరి ఉండాలి, ఆ మాదిరిగా అప్గ్రేడ్ కావాలి. అది మనకు పౌలు తెలియజేస్తున్నాడు. సంఘంలో కాపరి ఇలా ఉండాలి, ఉపదేశిలా ఉండాలి, బోధకుడిలా ఉండాలి, నాయకుడిలా ఉండాలి, బిషప్ ఇట్లా ఉండాలా, లీడర్ ఇట్లా ఉండాలా. సో మనకి పొలిటికల్ పార్టీస్లో కూడా కొన్ని నీతి సూత్రాలు పెట్టుకుంటారు, కోడ్ ఆఫ్ కాండక్ట్స్ పెట్టుకుంటారు. క్రైమ్ రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరు, లేదంటే క్రిమినల్స్ ఎవరు కూడా పార్టీలో ఉండకూడదు, ప్రభుత్వంలో ఉండకూడదు. ఇలాంటి అక్రమ సంబంధాలు అట్లా ఉన్నవాళ్ళు ఉండకూడదు, 2 భార్యలు ఉన్నవాళ్ళు ఉండకూడదు. ఇట్లా రకరకాలైనటువంటి కొన్ని నియమాలు, నీతి ఆదేశక సూత్రాలు పెట్టుకుంటారు. చర్చకు కూడా దేవుడు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక క్వాలిఫికేషన్ ఫర్ క్వాలిటేటివ్ లీడర్షిప్. క్రిస్టియన్ లీడర్షిప్ ఎ మోడల్ అండ్ క్వాలిటేటివ్ అండ్ కాంప్రమైజ్డ్ లీడర్షిప్. దానికి ఖచ్చితంగా ఎలా ఉండాలి? ఎవడైనా నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు,
దుర్వ్యాపార విషయంలో నేరం మోపబడని వాడు, అవిధేయుడు కానివాడు, విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడు, అట్టివాడు పెద్దగా ఉండొచ్చు, పెద్దగా వాడిని నియమించవచ్చు. 5 అర్హతలు చెప్పాడు. ఈ 5 అర్హతలు ఎవరికి ఉంటాయో వాళ్ళు ఎలిజిబిలిటీస్ అంటాం కదా, వాటిల్లో ఆ 5ంటిని ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళు అర్హులుగా ఎంచబడతారు. లయన్స్ క్లబ్లో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇస్తున్నారు. దానిలో ఇంటర్నేషనల్ లీడర్షిప్ మెడల్, వెరీ ప్రెస్టీజియస్ మెడల్, గోల్డ్ మెడల్, అది నన్ను సెలెక్ట్ చేశారు. దాని గురించి మా గవర్నర్ నాతో మాట్లాడుతూ చెప్పిన మాట, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక బృందం దీన్ని ఏ విధంగా చేస్తారో, ఎక్కడెక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పిస్తారో, గవర్నర్స్ నుంచి ఎట్లాంటి రిపోర్ట్స్ వస్తాయో, అక్కడి నుంచి మల్టిపుల్ లెవెల్ నుంచి ఎట్లాంటి రిపోర్ట్స్ తీసుకుంటారు, అవన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి అంతర్జాతీయమైన ప్రమాణాలతోటి ఇచ్చే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మెడల్ ఇది. అంటే ఒక విధానం ఉన్నది, ప్రతిదానికి ఒక అర్హత ఉన్నది. దేవుని సేవకు అర్హత లేకపోవటం అర్హత, ఇట్స్ ట్రూ. అట్ ది సేమ్ టైం మనం గుర్తించాల్సింది, ఏ అర్హత ఉండక్కర్లేదు అన్నాడు అని అంటే ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్, అవుటర్ అపియరెన్స్, వీటి విషయంలో అక్కర్లేదు అర్హతలో. కానీ ఉండాల్సింది క్యారెక్టర్, శీలం. మోర్ దాన్ యువర్ ఎడ్యుకేషన్, యువర్ క్యారెక్టర్ ఈజ్ కౌంటెడ్. అది మనం గుర్తుపెట్టాలి. అందుకని ఈ 5 చెప్పి, నిందారహితుడు, బ్లేమ్లెస్, అన్బ్లెమిష్. దేవుడు నిందారహితుడు, సేవకుడు నిందారహితుడిగా ఉండాలి. మా నాన్నగారికి బంధువుల్లో అంటే తండ్రి డీనరీ చైర్మన్, ఒక మేనవ గారు, ఒక ఆయన పాస్టర్, ఒక పెదనాన్నగారు క్యానన్. అట్లా సిఎస్ఐ చర్చిలో చాలా కేడర్స్లో ఉన్నారు బంధువులంతా. ఆయన చిన్నతనాలు ఒక ఆయన వెళ్ళి, ఒక బంధువే, దగ్గర సమీప బంధువే వెళ్ళి, అయ్యా పలానా వివాహం చేయాలి మీరు, ప్రేమ వివాహం, ఇది పరిస్థితి, ఇలా చేయాలి అని అంటే ఆయన ఆ బంధువుతో చెప్పిన వాడు, ఓకే చేయొచ్చు, చర్చిలో బోత్ కన్సర్న్ వచ్చింది, చేయొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు వరకు ఈ క్యాసిక్ మీద, క్యాసిక్ అంటే అంగి, ఈ తెల్లటి అంగి మీద ఒక చిన్న మచ్చ పడలేదు, ఒక చిన్న మచ్చ పడలేదు. ఇప్పుడు నువ్వు ఆ మచ్చ వేయదలుచుకుంటే వేయమన్నాడట. చాలా పెద్ద ఆయన. సారీ అండి, ఇక నేను ఈ ప్రస్తావన మీ దగ్గర తేనని ఆయన వెళ్ళిపోయాడు, ఆ బంధు వెళ్ళిపోయాడు. అన్బ్లెమిష్. నేను బరెల్ గ్రౌండ్లో 8 సంవత్సరాలు సర్వీసెస్ అందించి ఇప్పుడు శాంపాలన్న గారు నిర్వహిస్తున్నారు. 8 yearsలో నేను అన్బ్లెమిష్. ఈ స్పాట్లో ఇక్కడ ఫైనాన్స్, మీరు ఇక్కడ థెఫ్ట్ అని ఎవరు చూపించడానికి లేకుండా నేను పనిచేశాను. ఇక్కడ పార్షియల్ అయ్యారు మీరు అంటానికి లేకుండా పనిచేశాను. దానికోసం నేను ఐ లాస్ట్ సో మెనీ ఫ్రెండ్షిప్స్ అండ్ ఐ గాట్ సో మెనీ ఎనిమీస్. So many dissatisfied people are there for my stand in the work in the burial ground. నేను నిలబడి అక్కడ రూల్ పొజిషన్ మీద స్టాండ్ అయినప్పుడు చాలామంది దగ్గర వాళ్ళు కూడా దూరం అయిపోయారు. కానీ క్రిస్టియన్ లీడర్షిప్లో నిందారాహిత్యం అనేది ఎంతో ప్రధానం, ఎంతో ప్రధానం. పలానా సంఘ పెద్దలు డబ్బులు కొట్టేస్తున్నారండి చందాల్లో నుంచి,
ఏమిటనేది పలానా సంఘ పెద్ద పలానా చోట అక్రమ జీవితంలో ఉన్నారండి, పలానా వాడు 2 భార్యలతో ఉన్నాడండి, ఇంక వాడేం సాక్ష్యం, వాడేం మోడల్ ఉంటాడు. కాబట్టి ఏకపత్ని వ్రతుడు అన్నాడు. పిల్లలను విశ్వాసంలో పెంచిన వాడై పాలించేవాడై ఉండాలి. ఒకడు రౌడీ అయ్యాడు, ఒకడు గోండా అయ్యాడు, ఒకడు హంతకుడు అయ్యాడండి ఆయన కొడుకులు అంటే ఆయన హీఈస్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ద మినిస్ట్రీ. ఒక సేవకుడు ఒక చిన్న తప్పిదంలో ఉండి ఒక పెద్ద సభకు వచ్చాడు. అదే సభ జరుగుతున్న చోటకి నేను ఒక పెద్ద ఆయన వెళ్ళాం. ఆయన చాలా పెద్ద సేవకుడు నా దగ్గర ఉన్నాడు, అవతల ప్రీచర్ కూడా చాలా పెద్దాడు. సరే వీళ్ళిద్దరు స్టేజ్ మీద ఎదురుపట్టడం తటస్థించింది. ఆయన అంత పెద్ద బోధకుని పట్టుకుని ఒక మాట దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నాడు, నేను పక్కన ఉన్నాను, వై ఆర్ యూ హియర్, ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. ఏంటి ఇక్కడ ఉన్నావు, అది వాళ్ళిద్దరి మధ్యలో ఆ సంభాషణ నాకు షాక్ అయిపోయాను. నేను ఏంటి ఇక్కడ ఉన్నావు, ఏంటి పెద్ద పబ్లిసిటీ ఇచ్చి ఆయన పిలుచుకుంటే నీ మీటింగ్కి. ఈ పెద్ద ఆయన అడుగుతున్నాడు, వై ఆర్ యూ హియర్. వాడు తలంచుకుని అలా ఉండిపోయాడు. ఆ ప్రశ్నకు అర్థం ఏంటో తర్వాత పెద్ద అని చెప్తే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నిందారహితుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, పిల్లలను పరిపాలించేవాడుగా ఉండాలి. ఒక బిషప్ తన పిల్లలను కంట్రోల్ చేసుకోలేకపోతే, తన వైఫ్ నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ కానీ భౌతికమైన జీవితం కంట్రోల్ చేయకపోతే హీ షుడ్ రిజైన్. మీరు భలేవాళ్ళండి, బిషప్ రిజైన్ చేయటం ఏంటి? ఎస్, వీ షుడ్ చేయాల్సిందే. నీ పిల్ల నీ మాట వినని రోజున నీ బిషప్ గుడ్ తీసేయాల్సిందే, అంతే. నువ్వు తీసేసుకోవాలి, ఎవరో తీరు నిన్ను. నోబడీ dare to remove you from the bishopship, but you should voluntarily walk away. You must voluntarily walk away. నైతిక బాధ్యత అంటారు దాన్ని. చూడండి, ఎక్కడైనా ఎయిర్ క్రాష్ అయిందనుకోండి, రైల్వే యాక్సిడెంట్ అయిందనుకోండి, మేజర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒక నిఘా వైఫల్యంలో ఏదైనా జరిగిపోయిందనుకో, వాలంటీర్గా వెళ్ళిపోతారండి. వాళ్ళే వాలంటీర్గా వెళ్ళిపోతారు, వితౌట్ అపీల్. ఒక చిన్న మాట చెప్తాను. సచిన్ టెండూల్కర్ ఒకరోజున బ్యాటింగ్ చేస్తున్నాడు. నేను చాలా గుర్తు నాకు ఈ ఇన్సిడెంట్ నన్ను నివ్వెరపరిచింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను రైట్ లెగ్ ప్యాడ్కి బాల్ తగిలింది. ఆ ప్యాడ్కి బాల్ తగిలినప్పుడు ఎల్బిడబ్ల్యూ అంటారు, లెగ్ బిఫోర్ ద వికెట్. ఖచ్చితంగా అది అప్పటికి ఇంత డెవలప్మెంట్ రాలా. ఇది వెనక్కి తిప్పి చూసి డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని టెస్ట్ చేసి థర్డ్ ఎంపైర్ దాన్ని చెప్పి అవన్నీ కూడా ఎక్కడ లేవు ఆ రోజుల్లో. అట్లాంటి పరిస్థితుల్లో ఆ టైంలో అతనికి తెలుసు, కానీ దట్ వాజ్ నాట్ నోటీస్డ్ బై ద ఎంపైర్. ఎంపైర్కి అర్థం కాల అది తగిలింది అనేది, ఎంపైర్ నోటీస్ చేయలే. బాల్ హిట్ అవటం సచిన్కి తెలుసు కాలుకి తగిలిందని. ఆ క్షణాన అతడు బ్యాట్ సంకలో పెట్టుకొని పెవిలియన్ వైపు తలంచుకొని వెళ్ళిపోతున్నాడు. ఎవ్వరికి అర్థం కాల ఏం జరిగిందో ఏంటో అర్థం కాల. నో అప్పీల్ ఫ్రమ్ ఎంపైర్, ఈవెన్ లెగ్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్, ఎవరు ఏమీ అడగల, క్లెయిమ్ చేయలే. ఆపోజిట్ టీమ్ మెంబర్స్ ఎవరు కూడా క్లెయిమ్ చేయలే. 11 మంది గ్రౌండ్లో ఉన్నారు. బౌల్ చేస్తున్నవాడు ఆపోజిట్ టీము, వాడు క్లెయిమ్ చేయలే, ఎవరు క్లెయిమ్ చేయలే. సచిన్ సంఖలో బ్యాట్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కామెంటేటర్ బాక్స్లో నుంచి అడుగుతున్నాడు, వాట్ హ్యాపెండ్ ఎంపైర్ గారు, ఏమైంది, ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ప్రజలందరూ గోల్ చేస్తున్నారు, ఏంటి వెళ్ళిపోతున్నాడు? అప్పుడు రీప్లే చేశారు. మళ్ళా రీప్లే చేసినప్పుడు వెరీ స్లైట్గా
చాలా తక్కువ టచ్, అది తగిలి వెళ్ళిపోయాను. అన్నోటీస్డ్. ఎందుకంటే బ్యాట్ బాల్ కలిసి ఉంటాయి, తగిలింది లేదనేది నోబడీ క్లెయిమ్స్ ఇట్. 100 మంది బ్యాట్స్మెన్ ఉంటే 100 మందిలో ఇట్లాంటి వాడు ఒకడే ఎవరు ఉంటారు కమిట్మెంట్తో ఒప్పుకునేవాడు. వెళ్ళిపోయాడు. హీ బికేమ్ ద సూపర్ స్టార్ ఇన్ క్రికెట్. ఒక్కోసారి ఎంపైర్ డిక్లేర్ చేసేస్తాడు, అది కూడా చూశాను నేను. ఆయన వెళ్ళడు, అక్కడే ఉంటాడు. ఎందుకు వెళ్ళలేదు అని చూస్తే తనకు తెలుసు అది అవుట్ కాదని. ఎంపైర్ రాంగ్ డెసిషన్ ఇచ్చి డిక్లేర్ చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత థర్డ్ ఎంపైర్ ఇట్స్ నాట్ అవుట్ అని డిక్లేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక క్రికెటర్కి అంతటి నిబద్ధత ఉంటే ఒక బిషప్కి ఎంత నిబద్ధత ఉండాలి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు మీ, I will quit this bishop post which I fondly arranged for me. నేను చాలా ప్రేమించిన నా బిషప్ పదవిని కూడా, if I am not eligible for the position of leadership, I will quit. నేను లయన్స్ క్లబ్లో 3 ఇంటర్నేషనల్ టాప్ అవార్డ్స్, 2 టాప్ అవార్డ్స్, 1 గోల్డ్ మెడల్ 1 ఇయర్లో. రీజనల్ లెవెల్లో 6 మెడల్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో మోర్ దాన్ 10 మెడల్స్, 10 అవార్డ్స్, హైయెస్ట్ అవార్డ్స్ వచ్చిన వ్యక్తిగా నేను 1 ఇయర్లో నేను తీసుకున్నాను. బట్ ఐ కేమ్ టు అండర్స్టాండ్ దట్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దట్ సిస్టమ్. ఆ సిస్టమ్కి నేను పనిచేయను. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. ఐ కాంట్ కీప్ మై సెల్ఫ్ ఫిట్ ఇన్ దట్. ఐ రిజైన్. రాజీనామా చేశాను. నాకుందన్నాను. పెద్దలందరూ దిగ్భ్రాంతి అయిపోయారు. అరే ఎంత పెద్ద పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత మీరు వద్దంటారు ఏంటిది? నాకు అవసరం లేదు. అలాగే నేను సిబిలో నేషనల్ ప్రెసిడెంట్ అయ్యి చాలా పెద్ద ర్యాంకింగ్కి వెళ్ళిపోయాను. దేర్ ఐ ఫౌండ్ దట్ ఇట్స్ నాట్ మై ప్లేస్. ఇది నా స్థలం కాదని నేను తెలుసుకున్నాను. ఐ క్విట్ దట్ గ్రేట్ పొజిషన్. చాలా పెద్ద స్థాయి అది. జాతీయ లెవెల్లో 300 మంది పెద్ద పెద్ద బిషప్స్కి హెడ్ చేయటం అంటే. ఇమీడియట్లీ రిజైన్. సేవకుడు వేరండి. సేవకుడు రాజకీయ నాయకుడు కాదు. సెల్ఫ్ ఎగ్జామినేషన్లో డిస్క్వాలిఫైడ్ అని తెలిసినప్పుడు వాకౌట్ ఫ్రమ్ ద మిషన్. అదే పౌలు గారు చెబుతున్నాడు. కేఫా మోసపోయాడు యూదుల చేతిలో, డిస్క్వాలిఫైడ్ అని డిక్లేర్ చేశాడు గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు. మేక్ యువర్ లైఫ్ క్వాలిఫైడ్, నాట్ యువర్ మినిస్ట్రీ క్వాలిఫైడ్. మేక్ యువర్ లైఫ్ క్వాలిటేటివ్, నాట్ యువర్ మినిస్ట్రీ క్వాలిటేటివ్. Your qualification and your quality of work must be in you, not your doing but your being. Not your doing but your being. That is Christianity. కాబట్టి క్రైస్తవ్యం అంటే టాలాటోలు ఏం కాదు, ఎవడు పెడతాడు కాదు, అంగీ వేసేస్తే కాదు, టొప్పి పెడితే కాదు. ట్రూత్ఫుల్నెస్. ఎప్పుడైతే అవి లేవో మన జీవితంలో మనం మనుషులుగా బతకచ్చేమో కానీ దేవుని సేవలో బతకటాం లేదు. పెరేజ్ ఉజ్జా.
దేవుని యొక్క మందసాన్ని తెస్తున్నాడు దావీదు కొత్త బండి మీద పెట్టుకొని. ఫిలిష్తీయుల దగ్గర నుండి తెచ్చేస్తున్నాడు. యెరూషలేముకు వచ్చేస్తే చాలు దేవుని మందసం. సమూయేలు గ్రంథంలో ఏలీ కుమారుల పాపము చేత పట్టుబడినటువంటి ఆ మందసం, పట్టబడిన ఆ మందసం దావీదు వెనక్కి తెస్తున్నాడు. తెస్తున్నప్పుడు ఎవ్వరూ మందసాన్ని ముట్టుకోకూడదు. అది కొత్త బండి, కొత్త ఎడ్లు, దాని మీద ఎవరు పెట్టకూడదు, ఎవరు పట్టుకోకూడదు. ఆ మందసం వస్తుండగా ఆ ఎద్దుల బండి ఎద్దు ఒకటి కాలు స్లిప్ అయింది. వెంటనే మందసం జరగబోతే దాన్ని గబుక్కుని పట్టుకున్నాడు. ఉజ్జా అనువాడు చేయి చాచి మందసం పట్టుకొనగా అక్కడికక్కడ దహనమై చనిపోయాడు. ద మినిస్ట్రీ ఈజ్ దట్. ఇవాళ కృపాకాలంలో మనం ఎట్లా బ్రతికితే అట్లా బ్రతికి సేవ చేస్తున్నామని సర్వైవ్ అయిపోతున్నాం. యూ కాంట్ డూ దట్. దేర్ ఇస్ ఎ గ్రేట్ జడ్జిమెంట్ ఫర్ ద ప్రీచర్స్. చాలా గొప్ప తీర్పు ఉంది. అందుకే నేను ఐ ఇన్వైట్ ద పావర్టీ ఇన్ మై లైఫ్. ఐ నెవర్ లవ్ ద మనీ బికాస్ ఐ నీడ్ టు స్టాండ్ బిఫోర్ మై గాడ్. దేవుని ముందు నేను నుంచున్నప్పుడు నా జీవితం మత్సలమయం కాకూడదు. మాట ఇచ్చి వెన తిరగటం లేదు. మినిస్టీరియల్గా ఆ స్టేటస్లో మనం ఉంటే మనం ఇంకోటి చెప్పలేం. అదే పౌలు గారు చెప్పుకుంటూ వస్తున్నాడు. అధ్యక్షుడైతే దేవుని గృహ నిర్వాహకుని వల్ల నిందారహితుడై ఉండాలి. ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ. ఈ బిషప్, ఈ పాస్టర్ ఇంత డబ్బు తినేశాడు, ఇంత డబ్బు దోచేశాడు, ఇంత డబ్బు మలిపేశాడు, ఎఫ్ఐఆర్లు కట్టి అరెస్టులు చేసి రిమాండ్లు విధించి ట్రయల్స్ రన్ చేస్తూ, వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఇట్ ఈస్. కాబట్టి దాన్ని అలౌ చేయలేదు దేవుడు. కొట్టువాడును రౌడీయిజం చేసే పాస్టర్ గారా నీవు? కొట్టువాడును అపేక్షించువాడును దుర్లాభం అపేక్షించువాడు. దుర్లాభం, మానిటరీ మాల్ ప్రాక్టీస్. అలా ఉండక సజ్జన ప్రియుడు, అతిథి ప్రియుడు, స్వస్థబుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశానిగ్రహం గలవాడు, తన బోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడి వారి మాటలు ఖండించుటకు శక్తి గలవాడుగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకో. డాక్ట్రినల్లీ సౌండ్. డాక్ట్రినల్లీ సౌండ్. ఎంతమంది వచ్చి నేను నమ్మిన దాని గురించి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా, ఐ నెవర్ షేక్. నేను కదలలేదు, నేను ఒప్పుకోలేదు, నేను కదలలేదు. దే మే టాక్ ఫ్రమ్ ద బైబిల్. వాళ్ళు బైబిల్ నుంచే మాట్లాడచ్చు, వచనాలే చూపించవచ్చు. అన్షేకబుల్ ఫౌండేషన్. అన్షేకబుల్ ఫౌండేషన్. కదిలిపోని పునాది వేసుకోవాలి సేవకుడు. ఏది పడితే అది, ఏ ఎండ కాకూడదు, ఇప్పుడు కాసేపు ఇట్లా, అప్పుడు కాసేపు అట్లా, ఆ బోధ కాసేపు, ఈ బోధ కాసేపు, ఇంకో బోధ కాసేపు లేదు. కదలని వాడిగా ఉండాలి. విశేషముగా సున్నతి బంధువులను, అవిధేయులను, వదరబోతులు మోసపుచ్చువారై ఉన్నారు. అదే పౌలు గారు చెప్తున్నారు, ఆ రోజుల్లో కూడా మిషన్స్లో ఉన్నవాళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళ నోర్లు మోయించండి, అట్టి వారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపయోగిస్తూ కుటుంబాలు పాడు చేస్తున్నారు. ఉపదేశకులందరూ కుటుంబాలు నిర్మాణం చేయటం లేదు అని పౌలు చాలా స్పష్టంగా రాశాడు. ఉపదేశకులందరూ కుటుంబాలు నిర్మించడం లేదు, జీవితాన్ని నిర్మించడం లేదు, కానీ తమ దుర్లాభాపేక్ష వల్ల కుటుంబాలు పాడు చేసేస్తున్నారు. లంచగొండిని ఖండించక బుజ్జగించి ప్రోత్సహించి చందాలు తెచ్చుకొని వాళ్ళ దగ్గర వాడిని నరకపాత్రని చేస్తున్నారు. అది అర్థం.
వ్యభిచారాన్ని ఖండించక వాడిచ్చే డబ్బు కాశపడుతున్నారు. అక్రమంలో ఉన్న ఖండించక వాడిచ్చే డబ్బు కాశపడుతున్నారు. ఒక జడ్జిమెంట్ విషయంలో రాజీ పడి తప్పు చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో, ఒక పోలీస్ మెన్ రాజీ పడి ఒక నేరస్తుని విడిచిపెట్టేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో, ఒక డాక్టర్ డబ్బు కాశపడి రోగికి సరిగా వైద్యం చేయకపోతే ఎంత ఘోరంగా ఉంటుందో, ఒక ఉపాధ్యాయుడు డబ్బు కాశపడి విద్యార్థిని సరిగా విద్యను అభ్యసించకపోతే ఎంత దారుణంగా ఉంటుందో, ఒక వ్యాపారస్తుడు నాణ్యమైనటువంటి వస్తువులు అమ్మటంలో రాజీ పడి కల్తీ చేస్తే ఎంత దయనీయంగా ఉంటుందో. మినిస్ట్రీలో కూడా అంతే. క్రైస్తవుడు సేవకుడు సరిగా ఉండకపోతే the whole church will spoil. The testimony will spoil. Be careful, friends. దయచేసి అర్థం చేసుకోండి. సాక్ష్యం పాడైపోతుంది. సాక్ష్యం పాడై నాకు జీవితం లేదిక, సేవ లేదిక. మోషే ఒకే ఒక్క తప్పిదం, దేవుని సన్మానించలేదు, వెళ్ళొద్దు, కనానికి వెళ్ళొద్దు, ఆపేశాడు దేవుడు. ఎరుగనివాడు 100 తప్పులు చేసినా క్షమించాడేమో కానీ ఎరిగినవాడు ఒక్క తప్పు చేస్తే ప్రశ్నించాడు దేవుడు. ఆగక్కడన్నాడు. కనుక విశ్వాసుల కంటే బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుంది. బోధకుల కంటే బిషప్స్కు పెద్ద తీర్పు ఉంటుంది. బిషప్స్ కంటే మోడరేటర్స్కి పెద్ద తీర్పు ఉంటుంది. ఇదేది విస్తరించిన, ఇది వడ్డించిన విస్తరి కాదు లీడర్షిప్. ఇట్స్ ఎ క్రాస్, నథింగ్ బట్ క్రాస్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన బిడ్డలు దీవించము. యేసు నామాన్ని అడుగుచున్నాం, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక, ఆమేన్.